ఆ అమ్మాయి మాత్రలు వేసుకుందో లేదో. అమ్మా బుజ్జి, అమ్మా, ఏంటో ఈ కాలం పిల్లలు. అమ్మా, ఏంటి నాన్న ఇలా వచ్చావు? అదేంటమ్మా చెప్పులతో పడుకున్నావు? నిద్దర్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టు కళ్ళు వస్తున్నాయి నాన్న, అందుకే చెప్పులేసుకున్నాను. మరి కళ్ళజోడు దేనికమ్మా? కళ్ళనన్నీ మసక మసకగా కనిపిస్తున్నాయి నాన్న, క్లారిటీ కోసం కళ్ళద్దాలు పెట్టుకొని పడుకుంటున్నాను. ఆ, మ్, ఆ, ఏమే వెంకీ, సార్ ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది? పూర్గా ఉంది సార్. నిన్న కూడా ఇదే చెప్పావు. మనకు మాటలు కాదు చేతలు కావాలి. వారి డబ్బా, ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఇవాళ ఇవన్నీ సరి దొరకకూడదు. ఆడెవడో చూడు, ఆడ వస్తున్నాడు, ఆడిని పట్టుకో. అలాగే సార్. అపోయా ఆపు 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 అపోయా ఆపు. ఊదు అయ్యా ఊదు. సార్ నేను వదలేను సార్, ఎందుకు? నాకు ఆస్తమా ఉంది సార్. అయితే బ్లడ్ టెస్ట్కి పదా. సార్ నా బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది సార్, నేను బ్లడ్ ఇవ్వకూడదు సార్. అయితే యూరిన్ టెస్ట్కి పదా. నాకు షుగర్ ఉంది సార్. సార్ చూడండి సార్. అయితే ఆ బ్లాక్ లైన్ పై నడిపించవా ఆడి చేత. దాని మీద నేను తినగా నడవలేను సార్, ఫుల్గా ఎక్కేసింది. ఇప్పుడు దొరికా. ఏవండి, ఈరోజు లంచ్లోకి బిర్యానీ చేయమంటారా? నువ్వు ముందు వంట చేయవే, తర్వాత దానికి పేరు పెడతా. సచ్చినోడా, నువ్వు నా వంటకి పేరు పెడతావా? అమ్మా ముష్టివాణి, పాపిష్టివాణి, రోగిష్టివాణి తల్లి. రీసెంట్ గా కుష్టి కూడా వచ్చింది తల్లి. అమ్మా ప్రొఫెషనల్ ముష్టివాణి అమ్మా, ధర్మం చేయండి తల్లి. ఏంటయ్యా చేతులు ఖాళీ లేవు, కనపడట్లేదా? వెళ్ళే. అమ్మా ఏంటయ్యా నీ గోల? ఆకలేస్తుంది తల్లి. మాకే లేదు, నీకేం పెట్టాలి? ఆహా, మీకు కూడా లేదా అమ్మా? అయితే రండి కలిసి అడుక్కుందాం. హా? నేను మీ బంచిక్ బం బాబాని గుర్తుపెట్టారా? సామ్రాణి, ఏం చేస్తున్నావు ఇక్కడ? విసురు. నీ భక్తులు ఎవరైనా వచ్చారా? రా. చెప్పు నాయనా. మా ఇంటి ముందు ఒక ఆంటీ, తను నన్ను చూస్తుందా, వేరే వాళ్ళెవరైనా చూస్తుందా, లేదంటే వేరే వాళ్ళెవరినైనా చూస్తున్నట్టు నన్ను చూస్తుందా? ఏం అర్థం కావట్లేదు బాబా, మీరే చెప్పండి బాబా. చెప్తాను నాయనా. మీ నాన్నని చూస్తుంది నాయనా. బాబా నమస్తే స్వామీజీ. చెప్పమ్మా. నా ప్రాబ్లంకి మీరే ఎలాగైనా పరిష్కారం చూపించాలి స్వామి. తప్పకుండా. ప్రాబ్లం ఏంటి? మా ఆయనకి వేరే అమ్మాయితో సంబంధం ఉందేమో అని డౌట్గా ఉంది స్వామి. వాళ్ళిద్దరికి సంబంధం ఉందో లేదో అన్న చిన్న అనుమానం. అది ఎలాగైనా మీరు సాల్వ్ చేసి నాకు చెప్తారా? తప్పకుండా. మీ ఆయన మొబైల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఇంటి దగ్గర పెట్టు. ఒకవేళ వైఫై కనెక్ట్ అయితే ఆ అమ్మాయికి మీ ఆయనకి సంబంధం ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఆహా, మీరు చాలా గ్రేట్ స్వామి. వెళ్ళొస్తాను స్వామి. బంచిక్ బం బాబా కీ జై. బంచిక్ బం బాబా, నేను మీ భక్తుని బాబా. బాబా దర్శనం అయింది. చెప్పు నాయనా, నీ ప్రాబ్లం ఏంటి? బాబా, ఎదుటివాడు కష్టపడి నేనేమీ కష్టపడకుండా ఈజీగా డబ్బులు వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పు బాబా. తప్పకుండా నాయనా, వెళ్ళి సులభ్ కాంప్లెక్స్ పెట్టుకో నాయనా. బాబా నాన్న మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? ఏమ్మా? రేపేంటో చెప్పుకోండి చూద్దాం. సండే నీకు చికెన్ శాంక్షన్. అబ్బా అది కాదు నాన్న, రేపు నా బర్త్డే. నాన్న మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలి. నాకు మెడిటేషన్ టైం అవుతుంది, అయిన వెంటనే ఆలోచిద్దాం. ఓకే నాన్న. నాన్న నీ పని చెప్తా. నాన్న కింద బీరువా తాళాలు బీరువాకే ఉన్నాయి, నేను వెళ్ళి డబ్బులు తీసేసుకుంటున్నాను. అమ్మా వద్దమ్మా, అమ్మా వద్దమ్మా, నీకేం కావాలో చెప్పే. ఏమీ లేదు నాన్న, నాకు మేకప్ కిట్ కావాలి. అంతేగా శాంక్షన్. దాంతో పాటు నా మేకప్ చెరిగిపోకుండా నాకు ఏసీ కార్ కూడా కావాలి. అబ్బా, బిపాస రేష్మి కారు ఫేస్బుక్ లో పెట్టాలి, ఇంకా లైక్ల మీద లైక్లే.
ఒరే రమేష్ హీరోయిన్ గారి ఇంటికి వచ్చేయండిరా లో, లో, లో. ఫోటో తీసుకుని వస్తాను తోసేస్తున్నాడు ఏంటి ఆగారే. బిపాసా రశ్మితో ఫోటో नहीं 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 తీసుకో नहीं फोटो कुछ भी नहीं ప్లీజ్ రా चलो ఫోటో चलो రా ప్లీజ్ मुंबई गया కారు ఉందిగా ముంబై వెళ్ళిందంటే మేడం हेलो మేడం हेलो हेलो బిపాసా రశ్మి कोई మేడం नहीं, कोई नहीं इधर నేను బిగ్ ఫ్యాన్ అయ్యా कोई नहीं మేడం ఫోన్ కరా नहीं, సెల్ఫీ नहीं, देखो नहीं, मुंबई सेल्फी गया देखो। ए मुंबई। మేడం బిగ్ चलो भैया అరే चलो బిగ్ ఫ్యాన్ అయ్యా अरे चलो भाई चल బిపాసా రశ్మి గారు బిపాసా రశ్మి గారు ఈవిడెవరు పని మనిషి అనుకుంటా ఎవరు కావాలి నీకు? మేడం ఒక్కసారి బిపాసా రశ్మి గారు పిలుస్తారా ఒక్క ఫోటో తీసుకుని వెళ్ళిపోతాను బిపాసా రశ్మి నేనే. ఆ? No! దేవుడు ఎవడీడు ఏమైందక్క బిపాసా రశ్మి ఎవరన్నా అడిగారు నేను చెప్పాను. నీకెన్నిసార్లు చెప్పాలక్క మేకప్ వేసుకోకుండా ఫ్యాన్స్ ముందుకు రావద్దని చెప్పి ఏమండి మళ్ళీ ఎప్పుడు వస్తారండి? ఒక 2 వారాల్లో వచ్చేస్తానులే బంగారం. అవును, హైదరాబాద్ నుండి బెంగళూరు ఫ్లైట్ ఎంతసేపు పడుతుందండి? నాకు తెలియదు బంగారం, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో. సరే అండి. హలో, హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఫ్లైట్ ఎంతసేపు పడుతుందండి? జస్ట్ ఏ మినిట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. హలో, 1 మినిటే అంటండి. ఆ సంపత్ కౌశిక్. నాన్ స్టాప్ వెడ్డింగ్స్. ఓకే. స్వాతి ఏది? ఇప్పుడు స్వాతిని కలవాలంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓ టెస్టా? అలా ఇంట్రెస్టింగ్. అది ఆన్సర్ చేస్తే మీ ఇద్దరికి పెళ్లి చెప్పు. ఓకే. ఓకే. ఇప్పుడు కారు ఉందా? లోన్లో ఉంది. ఇల్లు? రెంట్. మరి ఉద్యోగం? ఉంది. శాలరీ ఎంత? ఓ 30,000-40,000 ఉండొచ్చు. 30,000 40,000?